నాకు కావాల్సిన రక్షణ గురించి చెప్పాలనుకున్నానండి. for 5 days. ఈ 5 రోజులు కూడా I know the Satan will definitely disturb our thoughts. అయితే మనకు తెలుసు సాతానుగాడు మన ఆలోచనలు అటు ఇటు మారుస్తూ ఉంటాడు. Because salvation is very very important in our life. ఎందుకంటే మన జీవితాలలో రక్షణ అనేది వర్తమానంలో చాలా ప్రాముఖ్యమైంది. So definitely Satan will sit next to you and disturb you. అయితే మన ప్రక్కనే కూర్చొని సాతానుగాడు మనలను మన యొక్క దృష్టిని మరుస్తూ ఉంటాడు. So today I selected the topic the man in my mirror. అయితే ఈ రోజు అద్దంలో ఉన్న వ్యక్తి గురించి మనం నేర్చుకుందామండి. అద్దం అంటే తెలుసు మీకు? అద్దం తెలుసు కదా సామెల్ గారు? రైట్, అద్దంలో ఉన్న వ్యక్తి. అయ్యా కొంచెం బేస్ పెట్టు బాబు. Who will be there if you stand in front of your mirror? ఉదాహరణకు అద్దంలో నిలబడితే మంజులా ఉన్నావా? రైట్, అద్దంలో నిలబడితే నీకు ఎవరు కనపడతారు? నువ్వు కనపడతావా? నీ కూతురు కనపడతావా? Yes, you will see yourself in your mirror. అద్దం ముందు నిలబడినప్పుడు మనమే కనపడతామండి. Most of us believe that we are basically good people. చాలా మంది ఏమనుకుంటారంటే వ్యక్తిగతంగా నేను చాలా మంచివాడిని మంచిదానని అనుకుంటూ ఉంటాం. This belief is not only among Christians but also among every people exist in the world. అయితే ఈ యొక్క ఆలోచన కేవలము క్రైస్తవులలోనే మాత్రమే కాకుండా, సౌండ్ తగ్గించిన క్రైస్తవులలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నేనే మంచివాడిని అనుకుంటూ ఉంటామండి. We think we are good, but sadly speaking this is not the truth. అయితే మనమే నేను మంచోడిని, వ్యక్తిగతంగా నేను మంచోడిని అనుకుంటామండి. నిజంగా చెప్పాలంటే అది సత్యం కాదు. Romans 3:9-20 it says. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము Romans 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చూసినట్లయితే 9-20 it says. 9 నుంచి 20 వచనాలు ఏమంటుందంటే it tells about the man in our mirror. ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా అపోస్తలుడు పౌలు గారు అద్దంలో ఉన్న వ్యక్తి కోసం చెప్తున్నాడండి. అద్దంలో ఉన్న వ్యక్తి, that means ourselves. అది ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? మనమే. In our mirror we are the one. మన అద్దం ముందు నుంచి ఉన్నప్పుడు ఎవరు కనపడతారు? మనమే కనపడతాము. Every day we look at a person in the mirror and believe we are like that. అయితే మనము అద్దం ముందు నిలబడి మనం చూసుకున్నప్పుడు ఓహో నేను ఉన్నది నిజమే అనుకుని మోసపోతూ ఉంటాము. We feel that I am thin like this, I am beautiful, if I put a powder or something I look more beautiful. Like that we feel when we stand in front of our అద్దం ముందు నిలబడి సన్నంగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, అందంగా ఉన్నాను, పౌడర్ రాసుకుంటే ఇంకా బాగుంటది అని అనుకుంటూ ఉంటాం. అమ్మా మాట్లాడొద్దు. In God's mirror we look like sinners in the eyes of Lord. అయితే దేవుని అద్దం ముందు నిలబడినప్పుడు మనము ఏ విధంగా ఉన్నామో మనకు తెలిసిపోతుంది. అదే పాపపు జీవన శైలి. God's mirror in the sense you all will be knowing that is 10 commandments. అయితే ఈ యొక్క అద్దము, దేవుని అద్దము అంటే దాని అర్థం ఏంటండి? 10 ఆజ్ఞలు. So in God's mirror, or when we look at the 10 commandments, we look like sinners in the eyes of the Lord. అయితే ఈ యొక్క దేవుని అద్దము లేదా దేవుని ఆజ్ఞలు ముందు నిలబడినట్లయితే మనము పాపులముగానే పరిగణించబడతాము. I want to ask you, how many of you are a dreadful sinner? అయితే నేను ఇక్కడ ఉన్న వారిని అడుగుతానండి, మనలో ఎవరైనా పాపులకు ప్రథముడు లేదా ఎక్కువ పాపం చేసిన వారు ఉన్నారు? ఘోరమైన పాపి నేను అని చెప్పిన వాళ్ళు చెయ్యెత్తగలుగుతారా? నేను క్షమించరాని పాపం చేస్తున్నానండి, చాలా పాపం, నేను ఘోరమైన పాపం చేశాను అన్న వాళ్ళే. అయితే నేను ఎక్కువ పాపం చేశాను అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? How many of you have done only less things? అయితే మనలో ఇక్కడ కూర్చున్న వారిలో తక్కువ పాపం చేసిన వారు ఎవరున్నారు? తక్కువ పాపం చేసిన వాళ్ళు. నేనైతే వేరే వాళ్ళక ఎక్కువ పాపం చేయలేదు, తక్కువే చేశాను అనుకున్న వాళ్ళే.
But sadly speaking, both of you fall into the same hell. అయితే ఇక్కడ విచారం ఏంటంటే తక్కువ చేసినా ఎక్కువ చేసినా అందరం కూడా పాపము చేసినట్లయితే నరకానికి వెళ్ళవలసిన వారమే. If you feel you are very perfect, remember we have no ground to boast before the Lord. అయితే నేను గాని మీరు గాని ఎవరైనా గాని పరిశుద్ధులము అని చెప్పుకున్నట్లయితే అది నిజం కాదు, అబద్ధము దేవుని ఎదుట. We are what we are by the grace of God. మనం ఈ రోజు ఈ విధంగా ఏ విధంగా ఉన్నామంటే అది దేవుని కృప వలనే ఉన్నాము. Romans 3:9 it says, రోమిల్ రాసిన పత్రిక 3:9 ఏమంటుందంటే, sin is a universal problem. ఈ యొక్క పాపం అనేది సమస్త జీవికి ఉన్న సమస్య. It affects Hindus or Christians. ఆ హైందవులు గాని ఏ మతం వారికైనా గాని ఉన్న సమస్య ఇది. It affects poor or rich. ఆ ధనికులకు పేదవారికి కూడా వర్తిస్తుంది. Do you think only Christians can go to heaven? అయితే మీరు అనుకోవచ్చు, ఎవరన్నా అనుకుంటున్నారా కేవలము క్రైస్తవులు మాత్రమే పరలోకానికి వెళ్తారని? No. లేదండి. We are in no way different than others. ఇతరులకు మనకు ఏమి వ్యత్యాసం తేడా ఏమీ లేదు. Many think believing strongly in Christianity has the power to take away sins. అయితే చాలా మంది చాలా ఖచ్చితంగా దృఢంగా ఏమని నమ్ముతూ ఉంటారంటే క్రైస్తవ మతం స్వీకరించడం ద్వారా అన్ని పాపాలు కూడా చెరిగిపోతాయనుకోవచ్చును. Some think that sincerity is the only way to remove sins. అయితే ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నడుచుట ద్వారా పాపాలు తీసివేయబడతాయని నమ్ముతూ ఉంటారు. My father used to tell that I obey my heart. నా తండ్రి గారు ఏమంటూ ఉంటారంటే నేను నా మనసు చెప్తున్న విధంగా జీవిస్తాను అని. I don't believe in any god. నేను ఏ దేవుణ్ణి కూడా నమ్మను అంటూ ఉంటాను. I am living a sincere life as per my heart. నా హృదయానుసారంగా ఖచ్చితమైన జీవితాన్ని జీవిస్తున్నాను అంటూ ఉంటారు. But the truth is, అయితే సత్యమేమనగా no one can be saved by religion అయితే ఎవరు కూడా మతమును బట్టి వారు రక్షించబడరు, or by sincerity like my father. అయితే నా తండ్రి వల్లే ఖచ్చితంగా జీవించిన వారు కూడా రక్షించబడరు. You cannot saved even by sincere life. అయితే ఒక ఖచ్చితమైన జీవితం జీవించడం ద్వారా కూడా మనం రక్షించబడము. Romans 3:10 it says, రోమిల రాసిన పత్రిక 3:10 ఏమంటుందంటే, sin spoils our righteousness. పాపం అనేది మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. No man has the ability to produce righteousness. ఎవరికి కూడాను వారికి స్వహాగా పరిశుద్ధతను తీసుకోలేరు. The best we can produce in this life is the filthy rags in the sight of God. దేవుని సన్నిధిలో దృష్టిలో మంచిది ఏమనగా మన యొక్క పాపాలను దేవుని యొక్క సహాయం ద్వారా తీసివేయబడ్డాం. It's a filthy rags. Our life is a filthy rags in sight of God. దేవుని సన్నిధిలో లేదా దృష్టిలో చూసినట్లయితే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే మన యొక్క పాపాలు మురికి గొడ్డల వలె ఉన్నవి. But Bible says పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే we have to possess perfect righteousness to go to heaven. పరలోకం వెళ్ళాలంటే మనము ఖచ్చితమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలి. By us it is absolutely impossible. అయితే మనకు స్వహాగా ఆ విధంగా చేయడం కష్టము. We cannot be good enough to please God. అయితే మనము దేవుణ్ణి తృప్తిపరచలేము. You cannot get even 1 mark out of 100 to go to heaven. పరలోకానికి వెళ్ళడానికి 100కి 1 మార్కు కూడా మనం సంపాదించుకోలేము. Because we are sinners and everything we touch is ruined by our sins. ఎందుకంటే మనము పాపులము, మనం ముట్టుకునే ప్రతిదీ కూడా పాపంతోనే ఉన్నది. Man's problem is that man always measures himself against the wrong measuring stick. అయితే మనిషి యొక్క స్వభావం ఎటువంటిదంటే తను చెడుగా ఉంటారు, ఇతరులు కూడా చెడ్డవారు అనుకునే స్వభావంతో ఉంటూ ఉంటారు. We look at our neighbor and say, I am not certainly not bad as he is. అయితే నేనేమనుకుంటానంటే ఇక్కడ పాస్టర్ జగదీష్ గారు ఉన్నారండి, జగదీష్ గారి వల్ల నేను లేను అంటే ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం మనం. And we feel that we are better than them. అయితే నేను వారికన్నా ఈ సంఘ పెద్ద గారి కన్నా నేనే మంచివాడిని పరిశుద్ధుడిని అనుకుంటూ ఉంటాము. Now you may feel that because I am preaching you,
You may feel that she knows everything, so she may go to heaven. అయితే ఇక్కడ ఉన్నవారు మీలో కొందరు అనుకోవచ్చు, చక్కగా మాట్లాడుతుంది, వాక్యం చెప్తుంది, ఈమె ఖచ్చితంగా పరలోకం వెళ్తాది అనుకోవచ్చు మీరు. There is no guarantee. అది అటువంటి గ్యారంటీ ఏం లేదండి. Man forgets that dead is still dead, no matter you decorates with perfumes and garlands. అయితే మనిషి మనం గమనించవలసింది ఏంటంటే, చనిపోయినప్పుడు చనిపోవడమే. మనం ఎన్ని సెంట్లు కొట్టినా గానీ ఏదో కొడతా ఉంటారు, కానీ సమయమే. So if you do, we are sinners, we cannot be good. అయితే మన పాపం కాబట్టి మనం పాపులమే. We are dead. మనము పాపములో మరణించాము. We cannot say no. I am an what is a perfect or holy person. నేను పరిశుద్ధుడిని అని మన చెప్పుకోవడంలో అర్థం లేదు. Lost in the game is just lost, no matter you come second or third. అయితే ఆటలో ఓడిపోయాము అంటే రెండొచ్చినా మూడవ స్థానంలో వచ్చినా కానీ ఓడిపోయినట్టే. First is the winner. అయితే మొదటొచ్చినోడే గెలిచిన వాడు. But the fact is, అయితే ముఖ్య విషయం ఏంటంటే, there is only one way to cure the sin problem and go to heaven, is that through faith in Jesus Christ. అయితే ఒకే ఒక మార్గం ఉందండి, క్రీస్తు యందు విశ్వాసం మూలముగా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. If you trust your own goodness or works, అయితే మనం చేస్తున్న మంచి పనులను మనం నమ్ముకున్నట్లయితే, or the works according to the commandments, అయితే ఆజ్ఞానుసారంగా చేస్తున్న పనులను బట్టి you will go right into hell. అయితే మనము పరలోకానికి వెళ్ళం, కానీ నరకానికి వెళ్తాము. Verse 10 it says, 10వ వచనం ఏమంటుందంటే, sin is an ugly problem. అయితే ఈ యొక్క పాపం అనేది చాలా అసహించుకునే విషయము. There is no good in us. మనలో ఏ మంచి లేదు. We find not even one goodness in us. మనలో 1% మంచితనం కూడా లేదు. Men may look good outwardly, but inwardly they are rotten and wicked. మనుషులు బయట చూడడానికి చాలా అందంగా మంచిగా కనపడతారు, కానీ వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు అన్ని కూడా చెడుగా ఉంటాయి. Verse 11 it says, 11వ వచనం ఏమంటుందంటే, sin spoils our senses. అయితే ఈ పాపం అనేది మన ఆలోచనలు కూడా పాడు చేస్తూ ఉంటదండి. Sin dulls our minds to the truth of God. ఆ యొక్క దేవునికి సత్యాన్ని కూడా మరకగా మసకగా చూపిస్తూ ఉంటది, సత్యాన్ని చూపించదు. If we are left to ourselves, we cannot understand God. మనకు మనమే స్వహాగా యేసుక్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోలేము. If by yourself, if you open the Bible and start reading, you cannot understand it. మీకు మీరే బైబిల్ తెరిచి చదువుకున్నట్లయితే మీకు అర్థమవదు. Nobody decides to go after God by himself. ఎవరికి స్వహాగా వారికి వారు క్రీస్తు వద్దకు వెళ్ళలేరు. When a person begins to have hunger for the Lord, it is the work of God. ఎవరికైతే దేవుని పట్ల దాహముగా ఆకలిగా ఉంటదో వారు దేవుని బిడ్డలు, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Let me repeat once again. మరొకసారి చెప్తానండి. When a person begins to have hunger of the Lord, it is not by himself, it is a work of God. It is because of God he became hunger. అయితే ఎవరికైనా వాక్యం వినాలి అనే కోరిక ఉన్నట్లయితే, పరిశుద్ధంగా ఉండాలి అనే కోరిక ఉన్నట్లయితే, అది ఒక వ్యక్తి ఆలోచన కాదండి, అది దేవుని ద్వారా పరిశుద్ధాత్మతో వచ్చిన ఆలోచన. You came to this meeting not by your decision. అయితే ఈ మీటింగ్లకు నీ ఆలోచన ప్రకారంగా నీవు రాలేదు. But God pushed you to come here. ఈ దేవుడే నిన్ను ఇక్కడికి నడిపించి ఉన్నాడు. Ephesians 2:1 and John 6:44 it says about it. ఎఫెసీయులకు రాసిన పత్రిక యోహానులో కూడా ఈ విధంగా రాసి ఉన్నది. Man is a rebel. మనిషి స్వహాగా వ్యతిరేకించే వ్యక్తి. And he is dead. ఆయన చచ్చిన శవంతో సమానం వంటి వాడు. Until God creates hunger in man. మనిషిలో దేవుడు ఆ యొక్క ఆకలిని సృజించే వరకు. Verse 12 it says, 12వ వచనం ఏమంటుందంటే, sin has spoiled our souls. ఈ యొక్క పాపం అనేది మన ఆత్మను నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. You may say that Mother Teresa is different from Saddam Hussein. అయితే మీలో కొందరు అనుకోవచ్చు, సద్దాం హుస్సేన్ గారు మంచిడు కాదు, మదర్ తెరెసా చాలా మంచిది అనుకోవచ్చు. Some doctors cure patients' diseases and some do abortions.
అయితే కొందరు వైద్యులు డాక్టర్, అరే బాబు చాలా గొడవ పెడుతున్నారు మీరు. వైద్యులు కొందరు ప్రాణం పోస్తారు పిల్లలకి, కొందరికి అబార్షన్ చేస్తూ ఉంటారు. From human viewpoint, some are good and some are bad. మనుషులు ఏమనుకుంటారంటే ఈయన మంచోడు, ఈమె మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు. But from heavenly viewpoint, అయితే పరలోకమును ఉద్దేశం చూసినట్లయితే all are bad, including me. ప్రతి ఒక్కరూ కూడా పాపములో ఉన్నవారే, నాతో సహా. Man's perspective will not be counted in judging sins. అయితే నేను ఉన్న పరిశుద్ధత న్యాయస్థానములో ఉన్నప్పుడు అది తీర్పు తీర్చబడదు. Verse 13 and 14 it says, 13-14 వచనాలు ఏమంటున్నాయంటే, sin has spoiled our speech. అయితే ఈ పాపము మన యొక్క భాష కూడా తేడా తీసుకొచ్చిందండి. Our speech is like the smell of rotting dead body. అయితే రోడ్డు పక్కన వెళ్తుంటే అప్పుడప్పుడు కుక్క చనిపోతూ ఉంటుంది చూడండి, వాసన వస్తూ ఉంటారు కదా. కొందరు మాట్లాడుతుంటే వారి నోటంట ఆ విధంగా ఉంటదండి. Listen to the language of the society. అయితే కొన్నిసార్లు పల్లెటూరు వెళ్ళినప్పుడు వినండి ఆ మాటలు ఎలా ఉంటాయో. Nowadays the educated people are using the bad word fuck. అయితే ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఒక వర్డ్ యూస్ ఒక చేస్తారు. భూత పదంగా బూత్ మాటను వాడుతూ ఉంటారండి. It is a horrible bad word. అది చాలా భయంకరమైన బూత్ మాట. But they are using it as a fashion. అది ఏదో యాకోలంగా వాడేస్తున్నారు ఆ మాటని. They feel that if they use the word fuck, they think that they are very much great in the society. అయితే ఆ మాట అంటే తెలుగులో చెప్తే అంత బాగోదు కానండి, ఆ మాట ఇంగ్లీష్లో బాగా ఇంగ్లీష్ వచ్చిన వారండి ఆ మాట వాడితే నేను గొప్పవాడిని, ధనికుడిని, నా ఎంతటోడు లేడు. అదే తెలంగాణలో ఫైల్ అంటారు చూడండి, ఫైల్ అంటే ఎలా ఉంటారండి ఆ విధంగా వాడుతూ ఉంటారు But it is a very bad word. అది చాలా చెడ్డ మాట. Men call their wife a prostitute. అయితే కొన్నిసార్లు భార్యనండి, సొంత భర్తే వ్యభిచార స్త్రీ అంటే ఆ మాట నేను వాడకూడదు. వేరే విధంగా Mostly I can see in all the villages the husbands use their when they get angry on their wife, they use this word. అయితే సర్వసాధారణంగా కోపం వచ్చినప్పుడు భార్యని ఆ విధంగా తిడుతూ ఉంటారు. మీకు అర్థం చేసుకుంటారు. Our speech is filled with lies and deception. అయితే మన మాటలు కూడాను మోసపూరితమైన మాటలు, ఇతరులను ద్వేషించే మాటలు మనం మాట్లాడుతూ We ఉంటాము. speak great about ourselves. మన కోసమే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. I know this MLA, I can do this. ఏమన్నా అంటే చాలు, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎస్ఐ గారు తెలుసు, I am a VIP in this village. అయితే నేనే ఈ గ్రామంలోను ఈ సంఘంలో పెద్దను. My son studied a big studies. అయితే నా కొడుకే చదువువాడు, ఎక్కువ చదువుకున్నాడు. We gave this much dowry for my daughter. నా కూతురికి ఎంతగా దాన్ని ఏమంటారు, కట్నం ఇచ్చాము. Lying is there from PM to your church pastor. అయితే ఈ అబద్ధాలు చెప్పడం అండి, అక్కడ ప్రధానమంత్రి గారి కాడ నుంచి సామాన్యుల వరకు కూడా ప్రతి ఒక్కడు కూడా నోరెత్తే అబద్ధాలు, గొప్పలు చెప్పుకోవడమే. Including your church pastor. మన పాస్టర్ గారితో అంటే నాతో సహా. The tongue of the sinner is a dreadful thing. అయితే ఈ నోటి ద్వారా వస్తున్నది క్షమించరానిదండి. It can ruin lives. మన ఈ నోటి ద్వారా ఒకడి జీవితాన్ని, ఒకడి యొక్క భవిష్యత్తును పాడు చేయవచ్చు మనము. How you speak reveals the condition of your heart. మన మాట తీరును బట్టి మనం ఎటువంటి వారమో తెలుస్తుంది. I use a word to my husband when my anger reached the peak. ఈ అమ్మకు నా మీద కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక మాట అంటూ ఉంటది. It means useless. అంటే నంటది నువ్వు పనికిరావు అంటది. But Bible says in Matthew 5:22. అయితే మత్తయి సువార్త 5:22 వచనం ఉంటదంటే, Those who call your brother a fool will go straight to fiery hell. అక్కడ ఆ వాక్యం యేసుక్రీస్తు వారు అంటున్నారండి. ఏమన్నాడు, ఎవరైతే నువ్వు వ్యర్థుడవు, పనికి మారిన వాడవు, ఎందుకు పనికిరావు అంటారో వారే ముందు నరకానికి వెళ్తారంటే. It is written they will go straight to fiery hell. ఎవరైతే ఈ విధంగా నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు అంటారో వారు ఇంకా అటు మెలుకులు ఉండవండి, స్ట్రైట్ గా నిబ్రంగా నరకానికి వెళ్తారు. You may be habituated to use certain bad words. అయితే మన జీవితాల్లో కూడా కొన్ని చెడు మాటలను మనము అనుకోకుండా కూడా అనేస్తూ ఉంటాము. Stop it today itself. ఈ రోజే అటువంటి మాటలు మానేయండి. You have to face the consequences. ఎందుకు లేకపోయినట్లయితే దానికి శిక్ష
ఖచ్చితంగా అనుభవించాలి. Verse 15 to 17 it says, 15, 16, 17 వచనాలు ఏమంటుందంటే, sin has spoiled our steps. అయితే మన అడుగు జాడలు కూడా ఈ యొక్క పాపం అనేది మార్చివేసింది. In verse 15 it says, 15 వచనం ఏమంటుందంటే, it says about it. దాని గురించి చెప్తుంది. Do you know something? There are 78 murders per day in India. భారతదేశంలోనే రోజుకు 78 హత్యలు జరుగుతున్నాయి, మీకు తెలుసా? Teenagers are getting anger very soon because of alcohol and drugs. ఈ యొక్క యవనస్తులు, యవన బిడ్డలు 18, 19 సంవత్సరాల లోపున్న యవన బిడ్డలు, వారికి ఎక్కువ కోపం వస్తుంది. ఎందుకు? వారు వాడుతున్న మాదక ద్రవ్యాలు, గుటక, అది ఇది కైని ఇవన్నీ వేసుకొని వాళ్ళకి ఏం చెప్పలేమండి, కోపాలు ఎక్కువ. For every 1 hour, one student is committing suicide in India. భారతదేశంలోనే ప్రతి గంటకి ఒక విద్యార్థి ఉరి వేసుకుని చనిపోతున్నారు. 15.6 million abortions per year. 100% యవ్వన బిడ్డలు వారు కడుపు తీయించుకుంటున్నారు. That means we are killing that many babies. దాని అర్థం ఏంటి? అంతమంది పిల్లలను మనం చంపేస్తున్నాము. Matthew 5:21 it says, మత్తయి సువార్త 5:21 వచనం ఏమంటుందంటే, anger is a form of murder. అయితే కోపం అనేది హత్యతో సమానము. If we get angry with a brother or sister, is guilty of murder. మన యొక్క సహోదరితో కానీ, సహోదరుతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ మనం కోపగించినట్లయితే, కోపం వచ్చినట్లయితే అది నరహత్యతో సమానము. Verse 16, 17 it says, 16, 17 వచనాలు ఏమంటుందంటే, actually I don't say that you should not get angry. We get anger immediately. అయితే కోపం రాకూడదు అని అంటం లేదండి, కోపం రావాలి. We are not, we naturally we get anger. అయితే మనకు సహజంగానే కోపం వస్తుంది. We say something, అయితే ఏదో అంటాము, but immediately after, within 2-3 minutes you should talk with them. అయితే కోపం వచ్చినా కానీ You should వెంటనే forgive and talk with them. వెంటనే వారిని క్షమించి వారితో మనం మాట్లాడాలి. That is good actually, అది మంచిది. but that is not recommended in Bible. అయితే కానీ బైబిల్లో మాత్రము అది ప్రోత్సహించడం లేదు. Bible says you should not get angry. పరిశుద్ధ గ్రంథం ఏంటంటే మీకు కోపం తెచ్చుకోవద్దు. Verse 16 and 17 it says, 16, 17 వచనాలు ఏమంటుందంటే, people are growing more and more cruel. అయితే రోజు రోజుకి కూడా మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. No heart feelings. అయితే వారికి హృదయ ఆలోచనలు లేవు. On your journey of life, you are stepping one another to have your way. అయితే ఈ యొక్క జీవిత ప్రయాణంలో తప్పుడు అడుగులు వేస్తూనే ముందు కొనసాగుతున్నాము. వాళ్ళ మీద తొక్కేసి ముందుకెళ్తాం. ఇతరులను అణగద్రొక్కి మనం ముందు కొనసాగుతున్నాము. Often lives are lost or permanently damaged. చాలా ఈ విధంగా చేయడం ద్వారా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. Some are selling fruits and vegetables. కొందరు కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ ఉంటారు. Some are running an auto. కొందరు ఆటో నడిపించుకుంటున్నారు. They see people's outfit and fix the rate. అయితే మనుషులను చూసి వీళ్ళ రేట్లు మారుస్తూ ఉంటారండి, ఆటో వాళ్ళు, కూరగాయలు, పండ్లు అమ్మేవారు. You may be a coolie. అయితే మీరు కూలి పని చేసుకుంటూ ఉండవచ్చు. You take some grains in your sari and go home. అయితే ఈ కోతలకు కానీ దేనికైనా పనులకి వెళ్తూ ఉంటాం కదమ్మా, వచ్చేటప్పుడు ఉత్తునే రారు కొందరు, ఏదో ఒకటి ఆ పొలం నుంచి కొంత దొంగతనం చేసుకుని రావాలి. It is a sin. అది పాపము. Because you are doing injustice. ఎందుకంటే మనం అన్యాయం చేస్తున్నాం కాబట్టి. Your children's school fees is increasing. అందుకనే మన పిల్లల ఫీజు కూడా పెరిగిపోతుంది. First you stop cheating. అయితే ముందు తల్లిదండ్రులుగా మనం మోసం చేద్దాం మానేద్దాం. You may earn money. మనం డబ్బులు సంపాదించుకోవచ్చు by cheating. మోసం తోటి. But you lack peace of mind day by day. ప్రతి ఆ విధంగా మోసపూరితమైన డబ్బు మనం సంపాదించడం ద్వారా మనశ్శాంతి ఉండదండి. Verse 18 it says, 18వ వచనం ఏమంటుందంటే, sin spoils our sight. అయితే ఈ యొక్క పాపం అనేది మన దృష్టిని నాశనం చేస్తుందంట. Man has no fear of God. దేవుడు అంటే మనిషికి భయం లేదు. God has already told man what will happen as a result of his sins. అయితే దేవుడు ముందుగానే చెప్పాడు పాపానికి వచ్చే ఫలితం ఏంటో. Most people live as though God did not exist. అయితే మనలో కొందరు ఎలా జీవిస్తారంటే, ఆ దేవుడు అనేవాడు లేడు,
నరకం అనేది లేదు అన్నట్టు జీవిస్తూ ఉంటారు. God calls such people as fools in Psalms 14:1. కీర్తనలు 14 అటువంటి వారిని మూర్ఖుడు అంటున్నారండి బైబిల్. It is the fear of God that motivates men to come to Jesus Christ for salvation. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారానే క్రీస్తు యొద్దకు మనం రాగలము. It is the fear of God that motivates the Christian to live for God. అయితే అటువంటి విషయం ద్వారానే దేవుని యొక్క భయం ద్వారానే ఒక క్రైస్తవుడిగా ఈ సమాజంలో మనం జీవించవచ్చును. Do you have fear of God? నీకు ఈ రాత్రి కాల సమయంలో దేవుడంటే భయం ఉన్నదా? Do you, I am asking again, do you have fear of God? మరొకసారి అడుగుతున్నానండి, దేవుడంటే మీకు ప్రేమ భయము ఉన్నదా? Do you have fear of hell? మీ అందరికి కూడా నరకం అంటే భయం ఉన్నదా? Do you have fear of fire? ఆ యొక్క అగ్ని అంటే మీకు భయం ఉన్నదా? No. లేదు. You may say yes, but I say no. మీరు మాకు భయం ఉందని అనొచ్చు, కానీ నేను లేదంటాను మీకు. If you have fear, అయితే మీకు ఆ భయం ఉన్నట్లయితే you won't do sin. మనము ఆ భయం ఉన్నవారు పాపం చేయరు. Whereas now you are doing sin అయితే since మనకు early morning and doing only sin. అయితే పొద్దుట లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మనం పాపం చేస్తూనే ఉన్నాం. It clearly shows you have no fear of hell or God. దీనిని బట్టి మనం ఏం చెప్పగలం అంటే ఆ యొక్క నరకమన్నా దేవుడన్నా మనకు భయం లేదు. You are thinking sin is not a problem. అయితే ఈ పాపం అనేది ఒక సమస్య కాదనుకుంటున్నాము. Verse 19 and 20 it says 19-20 వచనాలు ఏమంటుందంటే sin is a true problem. అయితే పాపం అనేది నిజంగా ఒక సమస్యే. Verse 19 it says 19వ వచనం ఏమంటుందంటే man's sin is declared by the law. అయితే మనుషుడి యొక్క పాపము ఆజ్ఞ ద్వారా బహిరంగపరచబడుతుంది. The law has the ability to show how wicked we really are. అయితే ఇందాక మొదట్లో చెప్పుకున్నా కదండి, అర్థము లేదా ఆజ్ఞలు ద్వారా మనకు తెలియబడుతుంది మనం ఎటువంటి జీవన శైలి లేదా పాపంతో ఉన్నామో. If I ask you how many of you have done murders, అయితే ఇప్పుడు గాని మీలో ఎంతమంది నరహత్య చేశారు అని please అడిగినట్లయితే raise your hand. చేయతండి. ఇప్పుడు ఎవరైనా చెప్పారా మీరు? How many of you have done murders? ఎంతమంది మన ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది నరహత్య అంటే చంపం? No one. ఎవరు లేరు. Okay. Now I will ask you another question. How many of you have hurted your neighbors, friends, family members, and all the people? అయితే ఈ రోజు మీరు ఇరుగు పొరుగు వారి మీద కానీ, నీ భర్త మీద కానీ, భార్య మీద కానీ, No need today. అసలు How many of you? ఈ రోజు కాదు ఇప్పుడు వరకు కూడా ఎవరి మీద కోపడ్డారా? ఉత్తునే ఇప్పుడు చేయతండి. మరి మీ అందరూ మరి ఇందా చేయట్లేదే? According to Bible, మంచోడు. according to Bible, if you hurt others, it's murder. అయితే పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా ఎవరినైనా మనము బాధ పెట్టినట్లయితే అది నరహత్యతో సమానము. When you will understand this truth, ఈ సత్యాలు మనకు ఎప్పుడు అర్థమవుతాయి? looking into the law cannot save you. అయితే అర్థంలో చూసుకోవడం, ఆజ్ఞలు చూసుకోవడం ద్వారా మనం రక్షించబడమండి. You have to come to Jesus by faith. విశ్వాస మూలంగా క్రీస్తు యొద్దకు మనం రావాలి. Your good works are not going to save you. మనం చేసే మంచి పనులు మనం రక్షించవు. You must be born again. మనము తిరిగి జన్మించాలి. What does it mean? దాని అర్థం ఏంటి? Born in spirit. అయితే ఆత్మతో జన్మించాలి. Do you have his spirit? అయితే ఆయన ఆత్మ మనలో ఉన్నదా? Can you please raise your hand? ఇప్పుడు చేయొద్దండి ఎవరన్నా How కానీ. many of you have Holy Spirit in your heart? మీ హృదయంలో, మీ జీవితంలో పరిశుద్ధాత్మ ఎంతమందికి ఉన్నది? Only the Spirit of God will take you to heaven. కేవలము క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ మాత్రమే మనలను పరలోకానికి తీసుకుని. Only the Spirit of God will make you not to hurt others. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే ఆ సాత్వికం అనేది వస్తుంది. ఇతరులపై మనం కోపపడము. Only if you have the Spirit of God, you won't get anger on others. కేవలము క్రీస్తు ప్రేమ, హృదయము, ఆత్మ ఉన్నట్టేనే ఇతరులు మనము ద్వేషించము. Only if you have the Spirit of God, then you won't
cheat your owners. అయితే క్రీస్తు ఆత్మ మనలో ఉన్నట్లయితే మన యజమానులు మనం మోసం చేయము. You won't take grains in your saris. అయితే మనము చిన్న చిన్న దొంగతనాలు పనికిళ్ళిన చోట నుంచి వస్తా ఏదో ఒకటి కచ్చల పోసులు వచ్చేయము. Only if you have His Spirit, you will stop telling lies. క్రీస్తు ప్రేమ ఆత్మ మనలో ఉంటేనే చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పము. New man means అయితే క్రొత్త వ్యక్తి అంటే man with Jesus Spirit. అయితే మానవుడు దేవుని యొక్క ఆత్మతో జీవించడం క్రొత్త వ్యక్తి. I want you to change and become a new man. ఈ రాత్రి కాల సమయమందు నా యొక్క వర్తమానం ఏమనగా, నా యొక్క ప్రసంగం ఏమనగా, మీరు మనము మారి క్రీస్తు ఆత్మను పొందాలి. When will we change? ఎప్పుడు మారుతాము? When we receive His Spirit. ఆయన ఆత్మను మనం పొందినప్పుడు. Till now we learned that man is a hopeless creature in front of the mirror. అయితే అద్దం ముందు మనం నిలబడినప్పుడు, ఆజ్ఞ ముందు మనం నిలబడినప్పుడు మనిషి అనేవాడు పాపాత్ముడు అని మనం నేర్చుకున్నాము. Now we are going to see a new man in the mirror. అయితే ఇప్పుడు అద్దం ముందు లేదా ఆజ్ఞల ముందు ఒక నూతన వ్యక్తి గురించి మనం నేర్చుకుందామండి. Till now when you stand in front of the 10 commandments, you felt guilty of sins. ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క 10 ఆజ్ఞల ముందు నిలబడినప్పుడు నేను పాపిని అని బాధపడ్డాము. Now you are a new man. ఇప్పుడు దేవుని ఆత్మ మీలోకి వచ్చిన తర్వాత మీరు నూతన సృష్టి. Now all of you are having Holy Spirit in your heart. అయితే ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. Now if you stand in front of the mirror, అయితే ఇప్పుడు మనము అద్దం ముందు ఆజ్ఞ ముందు నిలబడినప్పుడు you are seeing a new man. మనము నూతన సృష్టిని, నూతన వ్యక్తిని మనం చూస్తున్నాము. Who is that? You are seeing. అయితే ఎవరైతే మనం చూస్తున్నామో, your face, you are seeing Jesus in front of your mirror. అద్దములో లేదా ఆజ్ఞల ముందు నిలబడినప్పుడు మనం చూసుకోవడం కానీ దేవుని యొక్క సన్నిధిని మనం చూస్తున్నాము. Jesus, you can feel Jesus in your face. Your face must have been turned to Jesus' face. అయితే నీ యొక్క ఆకారము క్రీస్తు వలె, నీ ఆలోచనలు, నీ జీవిత శైలి అన్ని కూడా క్రీస్తు వలె ఉంటుంది. Romans 3:21-23 it says. రోమిల్ రాసిన పత్రిక 3:23 నుంచి ఏమంటుందంటే, he is a redeemed man. ఆయన రక్షించబడిన వ్యక్తి. Man cannot do good. అయితే మనిషి వ్యక్తిగతంగా మంచి పనులు చేయలేడు. Man cannot follow 10 commandments. వ్యక్తిగతంగా మనిషి ఆజ్ఞలు పాటించలేడు. Yet God demands perfect righteousness from us to go to heaven. అయినప్పటికీ మనము ఖచ్చితంగా జీవించాలి, క్రీస్తును పోలి మనం జీవించాలి. Salvation cannot come by our good works. మనం చేస్తున్న మంచి పనులను బట్టి రక్షణ మనకు రాదు. It comes only by faith. కేవలము విశ్వాసం మూలంగా మాత్రమే వస్తుంది. Verse 24 it says. 24వ వచనం ఏమంటుందంటే, man has experienced freedom. మానవుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు. When we have faith on Jesus, క్రీస్తుపై మనకు విశ్వాసం ఉన్నప్పుడు we are free from sins. మనము పాపము నుంచి విముక్తి చెంది ఉన్నాము. You are standing in front of the 10 commandments or mirror. ఆయా అద్దం ముందు గాని ఆజ్ఞలకు ముందు గాని మనం నిలబడినప్పుడు you can see Jesus face instead of your face. మన ముఖం బదులు క్రీస్తు ముఖం మనం చూసుకోవచ్చు, పరిశుద్ధత చూసుకోవచ్చును. Then you no need to follow 10 commandments. అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు ఇంకా 10 ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదు. we are free from our sins. మనం పాపం నుంచి విముక్తి పొందాము. free from punishment. మనకు ఎటువంటి శిక్ష లేదు. we are called to be righteous. మనము పరిశుద్ధులుగా పిలువబడ్డాము. because instead of your face you are seeing Jesus face. ఎందుకనగా మన ముఖం బదులు క్రీస్తు ముఖము మనలో అద్దములో ఆజ్ఞల ముందు చూస్తున్నాము. Jesus says that he will give a righteous coat to cover our sins. యేసు క్రీస్తు వారు ఏమని వాగ్దానం చేస్తున్నారంటే పరిశుద్ధ అంగీని మనకు ఇస్తానంటున్నారండి. It means that we will be sinful, but he covers our sins with his righteous coat. మనము పాపములో ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధ అంగిని, తెల్లటి అంగిని మనకి ఇస్తానన్నాడండి. He says he gives the coat freely. అది ఆ యొక్క అంగి పరిశుద్ధతను ఉచితంగానే ఇస్తానంటున్నాడు. He is not asking you to walk these many miles of walk. అయితే ఇంత దూరం రమ్మని మిమ్మల్ని అంటలేదు.
So it is given just freely. అది కేవలం ఉచితంగానే అందరికీ ఇవ్వబడుతుంది. He gives us his coat even if we are not deserved not to get it. ఆ యొక్క క్రీస్తు అంగీని ఆత్మను పొందడానికి అర్హత లేనప్పటికీ ఆయన ఉచితంగా ఇస్తానంటున్నాడు. How is it possible? అది ఏ విధంగా సాధ్యము? It is possible by Jesus అది Christ. కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. If you have Holy Spirit, అయితే ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే for sure you go to heaven. తప్పనిసరిగా మన పరలోకానికి వెళ్తాము. Verse 25-26 it says, 25-26 వచనాలు ఏమంటున్నాయంటే, man has experienced forgiveness. అయితే మానవుడు క్షమా గుణమును అనుభవించాడు. If you trust God, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే he will put us our sins away from us and forgives us. మన యొక్క నమ్మకం ఉంచినట్లయితే మన పాపాలను తీసివేస్తానంటాడండి. Verse 27-28 it says, 27-28 వచనాలు ఏమంటుందంటే, man has a new relationship with the law. మనిషికి దేవునితో లేదా ఆజ్ఞతో నూతన సంబంధం కలిగి ఉంటుంది. Man knows that he is not saved by keeping the law. అయితే మనిషి అర్థం చేసుకుంటున్నాడు, ఆజ్ఞలు పాటించడం ద్వారా రక్షించబడలేదు. You are standing in front of the mirror. అయితే అద్దం ముందు మనం You are నిలబడుతున్నాము. standing in front of the commandments. 10 ఆజ్ఞల ముందు మనం నిలబడుతున్నాము. You are putting makeup this and that. You want to follow all the commandments. అయితే ఆజ్ఞని కూడా పాటించాలనుకుంటున్నాము. But your face is not changing. కానీ మనలో ఏమీ మార్పు లేదు. Unless you get Holy Spirit into your heart, మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు your face will turn to Jesus' face. అయితే వచ్చిన తర్వాతే మన ముఖము క్రీస్తు ముఖానికి ప్రతిబింబిస్తుంది. Then no one is asking you to follow 10 commandments. అప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా 10 ఆజ్ఞలు పాటించమని చెప్పరు. You are saved by pure faith. కేవలము విశ్వాస మూలంగా నువ్వు The రక్షించబడబోతున్నావు. law is just a tool used by the Lord to bring man to himself. ఈ యొక్క 10 ఆజ్ఞలు అనేవి ఒక ఆయుధముగా దేవుడు మనలను ఆయన వైపు తిప్పుకొంచున్నాడు. No need to please God. అయితే దేవుడికి ఇష్టలుగా జీవించడం మా ఉపయోగం లేదు. He is already pleased. ఎందుకంటే ఆయనకి మనము ముందుగానే ఇష్టమై ఉన్నాము. Now the salvation is complete in Jesus. అయితే క్రీస్తులో సంపూర్ణ రక్షణ అనేది ఉన్నది. Imagine for a moment there are 2 chairs in an empty room. అయితే ఉదాహరణకు ఊహించుకోండి, ఒక గదిలో 2 కుర్చీలు ఉన్నాయి. One chair is labeled as do it. అయితే ఒక కుర్చీలో ఏమని రాసిందంటే చేసినవి అని ఉంది. చెయ్యండి. సారీ, చెయ్యండి అని రాసింది. And the other is labeled as done. ఆ చేసేసినవి అని ఉంది. Those 2 chairs represents every religion and belief system in the world. అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి మతానికి కూడా వర్తిస్తుంది These 2 chairs. ఈ కుర్చీలు రెండును. One chair is labeled as do it. అయితే ఒక కుర్చీ చేయండి అని ఉంది. The other one is still already done. అయితే ఇంకో కుర్చీ ఏమంటుందంటే సమాప్తం అయిపోయింది, చేసేసినవి అని చెప్తుంది. The 2 religions are all based on the notion that man must do something to please God. అయితే చెయ్యండి, ఈ విధంగా చెయ్యాలి అనే మతాలన్నీ కూడాను దేవుని యొక్క మెప్పును పొందడానికి. They will tell you should go to church. అయితే ఏమంటదంటే కొందరు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి. You should give money and tithe. అయితే దశమ భాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. You should be a good person. మనం మంచి వ్యక్తిగా ఉండాలి. You should make a sacrifice. నీవు బలి అర్పించాలి. You should make a pilgrimage. ఇది ఏమంటారండి, పరిశుద్ధ యాత్రలకు వెళ్ళాలి. You should wear certain type of clothing. కేవలం ఈ రకమైన దుస్తులు మాత్రమే Keep వేసుకోవాలి. the 10 commandments. 10 ఆజ్ఞలు పాటించాలి. Go to mass. ఆ తర్వాత పెద్ద పెద్ద బహిరంగ సభలకు వెళ్ళాలి. Although all the 2 religions may seem different from outside, అయితే ఎన్ని కూడా వ్యత్యాసం కనిపించినప్పటికీ they all require the followers to do something in order to earn ఈ salvation. యొక్క రక్షణను పొందడానికి, సంపాదించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి. Then only you will be saved. అప్పుడే మనం రక్షించబడతాము. Judaism, Hinduism, Islam, Buddhism, Catholics, Hebron, Methodists are all examples of 2 religion. అయితే ఎన్ని కూడా మనం చూస్తున్నాం కదండి, మేడం గారు చెప్పిన ఎన్నో మతాలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని ఉంటుంది. In short, ఒక క్లుప్తంగా చెప్పాలంటే every religion in the world is a 2 religion except 1 religion. అయితే అన్ని మతాల్లో కూడా ఇది చేయండి, ఇది చేయండి, తలకాయ తీయండి, గుండు గీయించుకోండి, కొబ్బరికాయ కొట్టండి, అన్ని మతాల్లో కూడా చెప్తూ ఉంటారండి. But only 1 religion is there, that is called true Christian church. అయితే నిజమైన క్రైస్తవ సంఘం మాత్రమే అవన్నీ కూడా చెప్పరు.
those who are truly saved, అయితే నిజంగా ఎవరైతే రక్షించబడతారో haven't done anything. ఎటువంటి పాపం చేయని వారు, No, they no need to do anything. They haven't done anything వారు ఏమి కూడా చేయని వారు, and aren't required to do something. అది కానీ ఏదో ఒకటి చేయాలి, They are not required to do something వారు ఏమి కూడా చేయవలసిన అవసరం లేదు. because Jesus has already done. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన అన్ని చేశారు. He followed 10 commandments because of you and me. నీ నిమిత్తము నా నిమిత్తము క్రీస్తు వారు 10 ఆజ్ఞలు పాటించారు. Now, ఇప్పుడు- everyone who seated here or in one of those two chairs, అయితే ఇక కూర్చున్న వారిలో 2 కుర్చీలను చెప్పాను కదా ఇందాక You are ముందు. either ఏదో in the ఒక doing దానికి chair, సంబంధించిన వారు. you are either in the doing chair where you are doing certain things to go to heaven, అయితే ముందు కొందరైతే ఆ యొక్క చెయ్యండి అనే కుర్చీలో ఉన్న వారి వలె ఉన్నారు, or you are in the done chair where you know that everything has already been done for you. అయితే లేదా మరొక కొందరు ఎటువంటి కుర్చీలో ఉన్నారంటే చేసిన పని దానిలో కూర్చుని ఉన్నట్లున్నారు. Be honest with God. అయితే దేవుని పట్ల విశ్వాసంగా ఉండండి, Which నమ్మకం chair ఉండండి. are you really in? అయితే ఎటువంటి గుంపులో మనం ఉండబోతున్నాం? Verse 29 and 30 it says, 29:30 ఏమంటుందంటే man has a new relationship with the Lord. మనుష్యుడు క్రీస్తుతో నూతన సంబంధం కలిగి ఉన్నాడు. Because of our new relationship with Jesus, మనకున్న నూతన సంబంధమును బట్టి క్రీస్తుతో in front of the mirror, ఈ యొక్క అద్దం ముందు నిలబడినప్పుడు, in front of your mirror, మన అద్దం ముందు నిలబడినప్పుడు whose face you are reflecting? ఎవరి ముఖాన్ని మనం ప్రతిబింబిస్తున్నాము? Jesus' face. యేసు ముఖాన్ని. Now ఇప్పుడు we got a new relationship with our Father మన తండ్రితో నూతన సంబంధం పెట్టుకొని ఉన్నాము because of our new face. మన యొక్క నూతన ముఖాన్ని బట్టి. Now he is not only the Father of Jesus, ఆయన కేవలము యేసుక్రీస్తు మాత్రమే తండ్రి కాదు, he is our Father also. ఆయన మనకు కూడా తండ్రి. హల్లెలూయా. We are his sons and daughters. మనందరము కూడా ఏ దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను పిలువబడుతున్నాము. Right now we are sons and daughters of God, even though if you do sin. మనం పాపములు చేసినప్పటికీ ఈ క్షణం నుంచే దేవుని కుమారులుగా You పిలువబడుతున్నాము. should have that faith. ఆ విశ్వాసం మనకు ఉండాలి. He saved us, ఆయన మనల్ని రక్షించాడు, justified us, మనలను పవిత్రపరిచి ఉన్నాడు. accepted us in his son Jesus. ఆయన క్రీస్తులో మనందరినీ కూడా తన బిడ్డలుగా స్వీకరించి ఉన్నారు. Now he awaits us to join in our home in heaven. మనందరము కూడా ఆయనతో పాటు ఎల్లకాలము పరలోకంలో ఉండాలని Now కోరుకుంటున్నాడు. God is waiting for all of you. మనందరి to కోసము be in దేవుడు heaven. ఎదురు చూస్తున్నాడు పరలోకంలో We are ఉండడానికి. not strangers. మనందరము కూడా తెలియని వారు కాదండి క్రీస్తుకి. Yesterday I asked how many of you will go to heaven. నిన్న నేను అడిగాను ఎంతమంది మీరు పరలోకం వెళ్తారండి. You did not raise your hand. మీరు పరలోకానికి వెళ్తాను అన్న వారిలో మీరు చేతులు ఎత్తలేదు. But do you know something? అయితే మరొక విషయం మీకు తెలుసా? God, Jesus, Holy Spirit and all of us are family members. అయితే దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, దూతలు అందరూ మనందరము కూడా కుటుంబ సభ్యులము. You and me are all family members. మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా కుటుంబ సభ్యులము. You can call me father, sister, you can call me mother, you can call me auntie, you can call me whatever you want, because we all are family members. ఆ యొక్క పరలోకములో మనందరము కూడాను కుటుంబ సభ్యులు కాబట్టి నన్ను అన్న అని పిలవచ్చును, తమ్ముడు అని పిలవచ్చును, నాయన అని పిలవచ్చును, ఏ విధంగా పిలవచ్చును. God is the head of our family. ఎందుకంటే దేవుడు మాత్రమే కుటుంబ యజమాని. We have been reconciled into the Lord. ఆ దేవునిలో మనం పరిశుద్ధించబడాము. We have been brought into his presence by faith in the Lord Jesus Christ. యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా ఆయన సన్నిధికి చేర్చబడ్డాము. Verse 31 inside, just 2 minutes. ఇంకొక 2 నిమిషాలండి. 31వ వచనం ఏమంటుందంటే, Man has a new relationship with life. అయితే దేవుని పట్ల నూతన స్వభావము సంబంధం కలిగి ఉన్నాడు. Just because we are saved by faith. కేవలము విశ్వాస మూలంగా మనం రక్షించబడ్డాం కాబట్టి. Can we throw out the law? అయితే అలాగని ఈ యొక్క ఆజ్ఞలు మనం పడవేయవచ్చునా? No. లేదు. The Lord used the law
to teach us that we are sinners. అయితే దేవుడు ఆజ్ఞలను ద్వారా మనం పాపులమని తెలియపరచడానికి ఆజ్ఞలు వాడాడు. I may say that I have Jesus' face. నేను అనవచ్చును క్రీస్తు ముఖం నాలో ఉందనవచ్చును. And if I go and stand in the mirror, I can see only my face, then I am a liar. నేను క్రీస్తుని ముఖం ధరించుకొని ఉన్నానని చెప్పి అద్దం ముందుకు వెళ్ళి నిలబడినప్పుడు నేను నా ముఖమే చూసుకున్నట్లయితే నేను అబద్ధకుణ్ణి. The Lord used the law to teach us that we are sinners. దేవుడు ఆజ్ఞలను మనకు తెలియపరుస్తున్నాడు, ఎందుకంటే మనము పాపపు స్థితిలో ఏ స్థితిలో ఉన్నామో తెలియపరచడానికి. He used the law to make us know our needs. అయితే ఈ యొక్క ఆజ్ఞ ద్వారా మన యొక్క అవసరత ఏంటో తెలియపరుస్తున్నాడు. Can we do sin because we are saved? అయితే పాపం చేయవచ్చునా మనం రక్షించబడ్డాం కాబట్టి? No, we cannot do sin. లేదంటే పాపం We చేయకూడదు. should start living like God or His Son Jesus if we are saved. మనం రక్షించబడిన వారమైనట్లయితే మనం క్రీస్తుని పోలి మనం జీవించాలి. When I look in my mirror, నా అద్దంలో నేను చూసుకున్నప్పుడు the same face that has looked at me for 50 years, అయితే గత 50 సంవత్సరాలుగా నేను చూస్తున్న ముఖమే చూస్తున్నానా? same sin. అదే పాపం చేస్తున్నాను. However, I know that the old man of sin has been changed into a new man by the power of Jesus యేసు Christ. క్రీస్తు మూలముగా మన యొక్క ముఖమును మన యొక్క పాపములను తీసివేయవచ్చు. I'm talking about myself. నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నానండి. I can't boast about myself. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోలేను. I know that there is much room for improvement in my life. నా జీవితంలో కూడా ఎంతో మార్చుకోవాల్సింది ఉంది. I need to change a lot. నేను నా జీవితంలో ఎంతో మార్చుకోవాలి. However, I do know where I was when the Lord found me. అయితే నేను క్రీస్తును ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుంచి మార్పు కోసం చూస్తున్నాను. That time I was in a horrible condition when Jesus found me. యేసు క్రీస్తు వారు నన్ను గుర్తించినప్పుడు నేను పాపం స్థితిలో ఉన్నాను. భయంకరమైన పాపం చేసుకున్న స్థితిలో ఉన్నాను. I was bleeding in a garbage to die. అయితే నేను చెత్త కుప్పలో ఉన్నాను, చనిపోయే స్థితిలో ఉన్నాను. I was bleeding. నేను రక్తంతో ఉన్నాను. I know what He did for me. అయితే నన్ను రక్షించడానికి క్రీస్తు వారు నన్ను ఏం He చేస్తారో took me తెలుసు. out from the garbage and saved me. ఆ యొక్క పాపము చెత్త కుప్ప అనే పాపం నుంచి నన్ను తీసివేసి I దేవుడు know the రక్షించాడు. changes He has made in my life over the years. నా గత జీవితంలో 50 సంవత్సరాలుగా నా జీవితంలో క్రీస్తు వారు చేసిన మార్పులను నాకు తెలుసు. Now I ask you this question. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, Has the Lord made a change in you? నీ జీవితంలో క్రీస్తు వారు ఏమైనా మార్పు తీసుకొచ్చారా? Are you saved? నీవు రక్షించబడుతున్నావా? Which chair are you sitting? నీవు రాబో రోజుల్లో ఏ కుర్చీలో కూర్చోబోతున్నావు? If the Lord says today that you are in the wrong chair, అయితే క్రీస్తు వారు ఈ రాత్రికి నీవు తప్పుడు కుర్చీలో కూర్చున్నావు అని చెప్పినట్లయితే now is the right time to change seats. ఈ క్షణమందే ఆ మంచి కుర్చీ ఏదో మంచి మార్గం ఏదో ఎన్నుకునే సమయము ఈ రోజే వచ్చింది. One is a done chair. అయితే ఒకటి చేసేసిన కుర్చీ, One is a do it chair. అయితే మరొకటి చెయ్యండి అని చెప్పే మార్గము. We are not, no need to do anything. మనము చేయవలసింది ఏమీ లేదండి. Just receive Christ by faith. విశ్వాస మూలంగా క్రీస్తును అంగీకరిద్దాము. Receive Holy Spirit in your heart by faith. విశ్వాస మూలంగా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాము. So all of you today pray to God for Holy Spirit, and by faith you already received it. పరిశుద్ధాత్మ కోసము విశ్వాసముతో ప్రార్థన చేద్దాము, ఆ విధంగా పొందుదాము. If there is a spiritual need in your life, నీ జీవితంలో ఆధ్యాత్మిక అవసరం ఉన్నట్లయితే come to Jesus దేవుని యొద్దకు రండి, and be saved. ఆ విధంగా చేసి రక్షించబడండి. Amen. దేవుడు మనల్ని దీవించును గాక. హల్లెలూయా. థాంక్యూ.